హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా స్పెషల్గా మీ పిల్లలు స్పెషల్గా ఏమైనా చేయమని అడిగితే అప్పటికప్పుడు నేను చెప్పే విధంగా ఇలా స్పెషల్గా రెడీ చేసి పెట్టండి. ఆ డిన్నర్లోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి 1 కప్పు వరకు మైదా పిండి తీసుకోండి. గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు అనమాట. హాఫ్ స్పూన్ కలోంచుని మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. అలాగే హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెంగా నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకొని చపాతీ పిండి మాదిరిగా కొంచెం సాఫ్ట్గానే కలిపి పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా సాఫ్ట్గా కలిపి పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇద్దాం. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు తీసి చూపిస్తున్నాను. మరింత సాఫ్ట్గా పిండి ముద్ద అనేది రెడీ అయిపోయిందనమాట. ఇంకొకసారి బాగా చేత్తో చక్కగా నీట్ చేసుకోవాలి. అంటే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ పిండిని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. చేసేసుకొని చిన్న బాల్స్ లాగా పిండి ముద్ద సైజులు అనేవి చిన్న సైజుల్లాగా తీసేసుకోవాలి. ఎందుకంటే మనం పరోటా చేసేటప్పుడు పల్చగా చేసుకుంటాం కాబట్టి చిన్న బాల్స్లో చేసేసుకోండి. ఈ విధంగా చపాతీ పిండి ముద్దలాగానే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లోర్ పైన పొడిపిండి ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో నుంచి ఒక బాల్స్ని తీసుకొని ఈ విధంగా చపాతీలా ఒత్తుకోవాలి. ఈ పరోటాలు ఎంత పలుచగా ఒత్తుకుంటే అంత టేస్టీగా అంత బాగా వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ దీన్ని ఇలా చపాతీలా దీన్ని ఒత్తుకుందాం. బాగా పలుచగా ఉంటేనే బాగుంటాయండి. ఈ పరోటాలు చాలా బాగుంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఇంత పలుచగా ఇలా ఒత్తుకోవాలి. ఇలా చేసుకున్న ఇప్పుడు ఈ పరోటాని పిండి ఏమైనా ఉంటే చేత్తో ఇలా అనేసుకున్నారంటే చక్కగా పిండి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీనిపైన ఒక 1 డ్రాప్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ ఇలా వేసుకున్న తర్వాత స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈ పరోటా మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పరోటాలు. సో ఇలా అంతా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత పొడి పిండిని పైనుంచి కొంచెం వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల పరోటా పొరలుగా చాలా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేయాలి. ఇలా చేసేసిన తర్వాత కొంచెం ఇలా ప్రెస్ చేసుకోవాలి. కొంచెం ఇది పొడుగా ఇలా లైట్గా చేత అనేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను వీడియో క్లిప్లో ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, మీకు వీడియో చూపించడం కోసం నేను కెమెరా మార్చాను అనమాట. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా దగ్గరగా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేసేసుకోవాలి. ఇప్పుడు పైన ఇలా అతుక్కోవడం కోసం బాగలగా చేతితో కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటే చక్కగా అతుక్కుంటుంది. ఇప్పుడు కొంచెం పిండి వేసుకోండి. పొడి పిండి వేసుకొని మరీ గట్టిగా కాకుండా లైట్గా ప్రెస్ చేసుకుంటూ దీన్ని పరోటా లాగా చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. అంతకంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ అయితే చాలా ఉన్నాయి మన ఛానల్లో, అవి కూడా చెక్ చేయండి. ఇలా పరోటాలు చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన టవాని పెట్టుకొని ఆయిల్ ఏం వేసుకోకుండానే ఈ పరోటాలన్నీ కూడా కాల్చుకోవాలన్నమాట. ముందుగా రెడీమేడ్గా మనకి పరోటాలు దొరుకుతుంటాయి కదా బయట, అలా దొరికిన పరోటాలు అయినా సరే తెచ్చేసుకోవచ్చు అనమాట. ముందుగా పరోటాలన్నీ ఈ విధంగా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఎగ్ పరోటా చేయడం చాలా ఈజీ అయిపోతుంది. నేనైతే పరోటాలన్నీ రెడీ చేసేసుకొని పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 3 ఎగ్స్ని బ్రేక్ చేసుకోవాలి. 3 ఎగ్స్ని బ్రేక్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వేసుకోండి, లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు, కారం వేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం జీరాని వేసుకోండి. కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవచ్చు. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మీరు ఏదైనా మసాలా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేను అలాంటి మసాలా కూడా వేసుకోవట్లేదు. చక్కగా స్పూన్తో ఇలా గెలకొట్టుకోవాలి. సో ఇలా చేయటం వలన పరోటా అనేది చక్కగా పొంగుతూ చాలా బాగా వస్తుంది. ఈ విధంగా రెడీ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన టవాని పెట్టుకొని ఒక 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని టవా మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి.
సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పరోటా వేసుకోవడం కోసం ముందుగా అయితే మనం ఎగ్ మిశ్రమాన్ని చేసి పెట్టేసుకున్నాం కదా, ఎగ్ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే మనం ముందుగా పరోటాలు అయితే కాల్చి పెట్టేసుకున్నాము, ఈ పరోటాని వేసుకోవాలి. ఇంకొంచెం ఎగ్ అనేది ఇలా స్టిక్కీగా అవ్వటం కోసం మనం వేసిన వెంటనే అతుక్కుంటుంది, అదేం అసలు రాదు. సో లేదు అనుకుంటే కొంచెం చివర్లో ఇలా కొంచెం ఎగ్తో ఈ విధంగా అనేసారంటే చక్కగా వస్తుందన్నమాట. ఎగ్ పరోటా చాలా బాగుంటుంది, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. సో ఒక్కసారి నేను చెప్పేటట్టు ఈ ఎగ్ పరోటాని చేసి పెట్టండి పిల్లల లంచ్ బాక్స్లోకి, ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి, డిన్నర్లోకి, దేంట్లోకైనా సరే ఈ విధంగా చేసి పెట్టమంటారు. దీంతోపాటు ఎలాంటి కర్రీలు కూడా అవసరం లేదనమాట, ఇవి వట్టినే తినేయచ్చు, అంత బాగుంటాయి. సో తప్పకుండా నేను చెప్పే విధంగా ఈ ఎగ్ పరోటాని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకుని అస్సలు మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ.